బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస ఎన్కౌంటర్లతో కుదేలవుతున్న మావోయిస్టులకు భద్రతా బలగాలు చుక్కలు చూపిస్తున్నాయి. మావోయిస్టులు ఉన్న చోట నుంచి అడుగు పక్కకు వేయనీయకుండా పకడ్బందీగా కూంబింగ్ కొనసాగిస్తున్నారు. బీజాపూర్ అడవుల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఛత్తీస్గఢ్, ఒడిశాలకు చెందిన సుమారు 1500 మంది పోలీసు బలగాలు బీజాపూర్ అడవిని చుట్టుముట్టాయి. సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల సర్కిల్గా ఏర్పడి కూంబింగ్ చేపట్టారు. గంగులూరు వద్ద మందుపాతర వెలికితీశారు జవాన్లు. ముత్వైండి, పీడియా మార్గంలో నక్సల్స్ భారీ కుట్ర భగ్నం చేశారు. డిఆర్జీ దళాలు, సిఆర్పిఎఫ్, కోబ్రా, బీడీఎస్ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. వరుస ఎన్కౌంటర్లతో కుదేలవుతున్న మావోయిస్టులకు భద్రతా బలగాలు చుక్కలు చూపిస్తున్నాయి. మావోయిస్టులు ఉన్న చోట నుంచి అడుగు పక్కకు వేయనీయకుండా పకడ్బందీగా కూంబింగ్ కొనసాగిస్తున్నారు. బీజాపూర్ అడవుల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఛత్తీస్గఢ్, ఒరిస్సాలకు చెందిన సుమారు 1500 మంది పోలీసు బలగాలు బీజాపూర్ అడవిని చుట్టుముట్టాయి. సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల సర్కిల్ ఏర్పడి కూంబింగ్ చేపట్టారు. గంగులూరు వద్ద మందుపాత్ర వెలికితీశారు జవాన్లు. ఇక ముత్వైండి, పీడియా మార్గంలో నక్సల్స్ భారీ కుట్ర భగ్నం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్జీ దళాలు, సిఆర్పిఎఫ్, కోబ్రా, బీడీఎస్ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఖమ్మం నుంచి రామకృష్ణ ఫోన్ ఇన్లో అందిస్తారు. రామకృష్ణ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో అనేక మార్లు ఇంకా ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. మావోయిస్టులను ఏరివేత కోసమే ఇటు పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. డిఆర్జీఎఫ్, సిఆర్పిఎఫ్ జవాన్లతో పాటు అక్కడ లోకల్ పోలీసులు కూడా మొత్తం మావోయిస్టుల అణిచివేత కోసము మొత్తం కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొన్నది. దీంతో మావోయిస్టుల వేట కోసం ఇటు పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుంటే మావోయిస్టు ఎదురుపట్టడంతో కూడా ఈ ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నాయి. చూసుకోవచ్చు. అంటే ఈ ఎన్కౌంటర్ అంటే నిన్న జరిగిన ఎన్కౌంటర్ చూసుకుంటే సుమారుగా ఇప్పటికే 27 మంది కూడా మృతి చెందినట్టు కూడా పోలీసులు కూడా చెప్పడం జరిగింది. మావోయిస్టుల టార్గెట్ చేస్తూ కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నారు. దీంతో ఇటు ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో అయితే భారీ ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా చూసుకోవచ్చు. పోలీసులు దట్టమైన అటవీ ప్రాంతంలో చుట్టుముట్టి మావోయిస్టుల ఏరివేత కోసం కూంబింగ్ ఇంకా నిర్వహిస్తున్నారు. కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారు అంటూ కూడా వాళ్ళ కోసము మొత్తం ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలలో, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలలో ఉన్న గ్రామాలన్నీ కూడా జల్లెడబడుతున్న పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు. ఇంకా బెటాలియన్లు కూడా ఇటు ఫారెస్ట్ లో అంటే అటవీ ప్రాంతాల్లో, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల్లో 1500 పైగా కూడా మావోయిస్టుల ఇంకా గాలిస్తూనే ఉన్నారు. కొంతమంది మావోయిస్టులు నిన్న ఎన్కౌంటర్ తప్పించుకున్నారనే సమాచారంతోనే ఇటు చర్ల, వెంకటాపురం, వాజేటు, ఇటు తెలంగాణ సరిహద్దు, అటు ఆంధ్ర సరిహద్దు కుంట, చింతూరు ఈ ప్రాంతాలలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి వెహికల్ ని తనిఖీ చేస్తూ సున్నంగా పరిశీలిస్తున్నారు. తప్పించుకున్న మావోయిస్టులు గోదావరి పరిసర ప్రాంతాలలోనే ఇటు సైడే తప్పించుకుంటాం వల్ల కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్లు చేస్తూనే ఉన్నారు. మావోయిస్టుల కంచుకోటగా ఉన్న ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున మావోయిస్టుల వేట కోసం మావోయిస్టులను ఏరివేయాలి అనే వ్యూహంతో కూడా పోలీసులు అనేక మార్లు కూంబింగ్లు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మావోయిస్టుల అణచివేత కోసమే ప్రత్యేక బలగాలను కూడా ఇటు ఛత్తీస్గఢ్ దట్టమైన ప్రాంతాల్లో కూడా మోహరించడానికి జరిగింది. దీంతో మావోల వేట కోసం ఇటు పెద్ద ఎత్తున కూంబింగ్లు కూడా నిర్వహిస్తుంది. రామకృష్ణ, అంటే ఇప్పుడు ఈ కూంబింగ్ విషయంలో చూస్తే ఈవెన్ అంటే దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్ల సర్కిల్ చేసుకొని కూడా వీళ్ళు కూంబింగ్ నిర్వహిస్తున్నారు పోలీసు బలగాలు. సో ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఎవరైనా ఎక్కడైనా కంటబడినట్లుగా ఏమైనా సమాచారం ఉందా? ఈ ఎన్కౌంటర్లు అన్ని కూడా ఓన్లీ మావోయిస్టులు ఎదురుపట్టడంతోనే ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. అంటే గత
ఈ జనవరిలో చూసుకుంటే అయితే మావోయిస్టులకు గడ్డుకాలమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారు ఇప్పటికే 35 పైగా కూడా మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. అంటే దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కంచుకోటగా ఉన్న ఛత్తీస్గఢ్ ప్రాంతంలో పోలీసులు అయితే పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. జల్లెడ పడుతున్న పరిస్థితి నెలకొన్నది. అక్కడ మొత్తం సెంట్రల్ ఫోర్స్ కూడా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత కోసమే ఇంకా కూంబింగ్లు నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఎదురుపట్టడంతోనే ఇన్ని ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా మావోయిస్టులు సేఫ్ జోన్ గా ఉన్న ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా పోలీసులు కూడా జల్లెడ పడుతున్నారు. దీంతోనే ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. అయితే మెయిన్ గా ఈ ఎన్కౌంటర్ లో కూడా అనేక మంది రివార్డ్ ఉన్న వాళ్ళు కూడా అనేక మంది కూడా చనిపోవడం జరిగింది. మెయిన్ గా ముఖ్య నాయకులు కూడా చనిపోయినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఓన్లీ ఎన్కౌంటర్ అయితే ముఖ్యంగా పోలీసులు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్న ప్రాంతాలలో కూంబింగ్ నిర్వహిస్తుంటేనే ఈ ఎన్కౌంటర్లు అయితే జరుగుతున్నాయి. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.